మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి నేటి నుండి సైకాలజీ నుండి షార్ట్ నోట్స్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అదేవిధంగా మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించడం అయితే జరుగుతుందండి. ముఖ్యంగా సైకాలజీ నుంచి 4 చాప్టర్లు ఉన్నాయండి. ఫస్ట్ వన్ శిశు వికాసము, రెండవది వైయక్తిక భేదాలు, మూడవది అభ్యసనము, నాలుగవది మూర్తిమత్వం. మరి మొదటి చాప్టర్ శిశు వికాసం నుండి కొద్ది పార్ట్ని అంటే పెరుగుదల, వికాసము, పరిపక్వత అనే పార్ట్ని కొద్ది పార్ట్ అయితే చెప్తానండి. ఇది వీడియో 1 అండి. మరి డైలీ సైకాలజీ క్లాసులు అయితే షార్ట్ కట్ నోట్స్ అండి, నేనే తయారు చేసుకున్నది ప్రత్యేకంగా. మరి మీకు వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. డైలీగా కంటిన్యూ అవుదామండి. మరి ఈవినింగ్ సెషన్లో మనము ఆల్టర్నేట్ ట్రై మెథడ్స్ని చూద్దామండి. ఓకేనండి. మరి పెరుగుదల, వికాసము, పరిపక్వత. మానవ జీవితంలో అభ్యసన ప్రమేయం అనేది లేకుండానే వచ్చే మార్పులు ముఖ్యంగా 3 రకాలండి. అవి ఒకటోది పెరుగుదల, రెండోది వికాసము, మూడవది పరిణితి. దీన్నే పరిపక్వత అని కూడా అంటారండి. ఈ 3 కూడా మార్పులు వస్తాయండి అభ్యసన ప్రమేయం లేకపోయినా. ఒక్కొక్క దాని గురించి చూద్దామండి. ఒక వ్యక్తి ఆకారంలో అంటే హైట్ పెరగడము, భుజాలు పెరగడము, ఈ విధంగా పరిమాణంలో వచ్చే మార్పును పెరుగుదల అంటారండి. ఒక వ్యక్తి బాహ్య శారీరక పరిమాణంలో అంటే బాహ్యంగా బయటకు కనిపించే శారీరక పరిమాణంలో, అదేవిధంగా అంతర్గత అవయవాలలోనూ అంటే శరీరం లోపల ఉన్నటువంటి గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వీటి యొక్క పరిమాణంలో కూడా వచ్చే అభివృద్ధిని మనము పెరుగుదల అంటామండి. అదేవిధంగా మానవ శరీరంలో సంభవించే గణనాత్మకమైనటువంటి మార్పులే, గుణాత్మకం కాదు గణాత్మకం అండి. గణాత్మకమైనటువంటి మార్పులే పెరుగుదల. ఇక్కడ పెరుగుదల నిర్వచనాలు చూద్దామండి. ఇక్కడ ఇది శారీరక సంబంధమైనదండి పెరుగుదల అనేది. అదేవిధంగా బహిర్గతంగా కనిపిస్తుంది, ఖచ్చితంగా కొలవగలమండి. ఈ పెరుగుదలని మనము ఖచ్చితంగా కొలవగలం. అదేవిధంగా గణనాత్మకమైనది. అదే గుణాత్మకమైనది అంటే వికాసంలోకి వెళ్ళిపోతాం. గణనాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది. అదేవిధంగా సంకుచిత భావన కలిగినది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సంకుచిత భావన కలిగినది ఈ యొక్క పెరుగుదల అండి. జీవితాంతము కొనసాగక ఏదో ఒక దశలో ఆగిపోయేది పెరుగుదల. ఒక వ్యక్తి ఒక స్టేజ్కి వచ్చేసరి ఇంకా హైట్ పెరగడు కదండి. అంటే పెరుగుదల అనేది జీవితాంతం కొనసాగదు, ఏదో ఒక దశలో ఆగిపోతుంది. ఉదాహరణగా చూసుకున్నట్లయితే ఎత్తు, అలాగే లావు, బరువు, అంతర్గత అవయవాల మార్పు ఒకానొక స్టేజ్లో ఆగిపోతుందండి. పెరుగుదల ఉన్నప్పటికీ వ్యక్తి వికాసము జరగవచ్చు, లేకపోతే జరగకపోవచ్చండి. మరి పెరుగుదలతో పాటు వ్యక్తిలో వచ్చు గుణాత్మకమైనటువంటి మార్పులను మనము వికాసం అంటామండి. మరి వ్యక్తిలో కలిగే శారీరక, మానసిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, సాంఘిక అంశాలన్నింటిలో కలిగే అభివృద్ధి వికాసము అంటామండి. మరి శాస్త్రవేత్త చెప్పినటువంటి నిర్వచనం అండి, వ్యక్తి ఆకారాలు, ప్రాకారాలు. అండర్సన్. వ్యక్తి ఆకారాలు, ప్రాకారాలను సమైక్యం చేసి విస్తృతపరిచే ప్రక్రియ వికాసం అని చెప్పింది అండర్సన్. ఆకారాలు, ప్రాకారాలు, అండర్సన్. మరి వికాసం గురించి కొన్ని నిర్వచనాలు ఉన్నాయండి. మరి అది షార్ట్కట్ అండి. వికాసం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమైనదండి ఈ వికాసం అనేది. అదేవిధంగా వికాసం అనేది అంతర్గతమైనది, అలాగే ఖచ్చితంగా కొలవలేమండి, కానీ అంచనా వేయవచ్చు. ఈ వికాసం అనేది గుణాత్మకమైనదండి. అదేవిధంగా వికాసము విస్తృత భావన కలిగి ఉంటుందండి. అలాగే జీవితాంతము జరిగే ప్రక్రియ వికాసం అండి. అంటే అమ్మ కడుపులో పడ్డ కాడి నుంచి ఆ శిశువు మరి చనిపోయే వరకు ఈ వికాసం అనేది జరుగుతుంటుందండి. అదేవిధంగా సమగ్రమైనది, క్రమానుగతమైనదండి. చాలా ఇంపార్టెంట్. క్రమానుగతమైనది అంటే వికాసాన్ని సూచిస్తుందండి. అదేవిధంగా సంచితమైనది. ఓకేనండి. మరి పెరుగుదల ఆగిపోయినా లేకపోయినా కూడా వ్యక్తిలో వికాసం అనేది సంభవిస్తుందండి. మరి వికాసంలో పెరుగుదల అనేది ఒక పార్ట్, అంటే ఒక అంతర్భాగం. వికాసంలో పెరుగుదల అనేది ఒక పార్ట్ అండి.
ఓకేనండి. మరి గమనిక ఒకసారి చూద్దామండి. పెరుగుదల అనేది అనువంశికత సంబంధంగా చెప్పుకోవచ్చండి. మరి వికాసము అనేది అనువంశికత మరియు పరిసరాల సంబంధంగా మనము చెప్పుకోవచ్చండి. అదేవిధంగా పెరుగుదల వికాసము భిన్నమైనవి అయితే విడదీయరానివి, ఒకటి లేకుండా రెండవది లేదు అని చెప్పే సూత్రమే పరస్పర అనుగతము. మరి వికాసం యొక్క అంతిమ లక్ష్యం ఏంటన్నది ఒక్కొక్కటిగా చూద్దామండి. వికాసం యొక్క అంతిమ లక్ష్యం వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో అభివృద్ధి, మార్పు అయితే జరుగుతుందండి. ఇదేనండి అంతిమ లక్ష్యము. మరి పెరుగుదల వికాసానికి ప్రాథమిక మూలమైనటువంటి అంశమే. మరి పెరుగుదల వికాసానికి ప్రాథమిక మూలం ఏది అంటే పరిపక్వత, పరిణితి అనేది అవసరమండి. మరి శిక్షణ వల్ల కానీ, ట్రైనింగ్ వల్ల కానీ, పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం పెరిగే కొద్దీ, వయస్సు పెరిగే కొద్దీ వచ్చే శారీరక, మానసిక అభివృద్ధిని మనము పరిపక్వత అని చెప్పుకోవచ్చండి. వయస్సుతో పాటు అభ్యసన ప్రమేయం లేకుండా జన్యు పటిష్టత వల్ల శారీరక, మానసిక లక్షణాలు వికసించడాన్ని మనము పరిపక్వత అని చెప్తామండి. ఇక్కడ పరిపక్వత గురించి 2 నిర్వచనాలు ఉన్నాయండి. ఒకటి మెక్నెల్, రెండవది గెసెల్ అండి. మరి పరిసరాల స్థితిగతుల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ, అంటే పరిసరాలు ఏ విధంగా మారినప్పటికీ ప్రతి వ్యక్తిలో ఒక క్రమంగా జరిగే అభివృద్ధిని మనము పరిణితి అంటాము అని చెప్పింది మెక్నెల్ అండి. మెక్నెల్ ఎటువంటి పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పటికీ అని చెప్పింది ఎవరండి? మెక్నెల్. మరి పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము, స్వీయ పరిమితితో కూడినటువంటి జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని చెప్పింది గెసెల్. సంకలనం గెసెల్. మరి పరిపక్వత అనేది బాహ్య కారకాలతో సంబంధం ఉండదండి, అంతర్గత ప్రక్రియ అండి. మరి 2 నెలలప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలలప్పుడు తల నిలపగలుగుటలో ప్రభావం చూపించినటువంటి అంశమే పరిపక్వత. ఇదంతా కూడా షార్ట్కట్ నోట్స్ మీకోసం తయారు చేస్తున్నానండి. మరి ఈ నోట్స్ ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఏ విధంగా మార్పు చేయాలి అనేది నేను తెలుసుకుంటాను. శిశువు 6 నెలల వయసులో లేచి నిలబడగలుగుట, 9 నెలల వయసులో నడవగలుగుట, ఈ యొక్క ప్రభావం చూపించినటువంటి అంశమే పరిపక్వత. ఇందులో లేచి నిలబడడం 6 నెలలు, నడవగలుగుట 9 నెలలు, ఈ విధంగా అండి. ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించడానికి పరిణితి అనేది చాలా అవసరం అండి. పరిణితి లేనిదే అభ్యసన సంసిద్ధత అనేది ఏర్పడదు, ఏది నేర్చుకోలేడు. అందుకే 6వ తరగతి నిండిన వాళ్ళనే 1వ తరగతిలో జాయిన్ చేసుకోవాలి, పాఠశాలకు తీసుకెళ్ళాలి అంటారండి. కానీ అక్కడ పరిణితి అనేది చాలా అవసరం. కానీ మనం ఏం చేస్తున్నాము, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ మూడవ అభం శుభం తెలియనటువంటి 3వ సంవత్సరంలోనే పిల్లవాడిని జాయిన్ చేస్తున్నాం. అంటే పరిపక్వత లేకుండానే విద్యార్థి స్టేజ్కి తోసేస్తున్నాం పిల్లవాడిని. అంటే ఇక్కడ పరిపక్వత అనేది చెందలేదు ఆ పిల్లవాడు. ఇక్కడ మనం గమనించాలి. వయసు పెరుగు కొద్దీ, పరిసరాలతో సంబంధం లేకుండా వయసు పెరుగు కొద్దీ వచ్చేది పరిపక్వత. మరి పరిణితిని బట్టి అభ్యసనము, తద్వారా వికాస వేగము ఆధారపడి ఉంటుందండి. మరి వికాసము అనేది పరిణితి మరియు అభ్యసన ఫలితంగా చెప్పుకోవచ్చండి. ఇక్కడ వికాసం ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం అండి. ఈ సూత్రం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి 9 నెలల శిశువు ఈతను అభ్యసించే వికాసమును పొంది ఉండలేకపోవడంలో ప్రభావం చూపించినటువంటి అంశమే పరిపక్వత. నెక్స్ట్ అండి, మరి పెరుగుదల, పరిపక్వతలు జన్యుపరమైనవి. వాటికి శిక్షణ, అనుభవం, పరిసరాలు చేరితే వికాసంగా పరిణమిస్తాయి. కాళ్ళు, చేతులు, మొండం ఎదగడం అనేది పెరుగుదల. ఇంగితాలు మాట్లాడడం, తల నిలపడం, పాకడం, కూర్చోవడం, నిల్చోగలగడం, నడవగలగడం, ఇవన్నీ కూడా పరిపక్వత అండి.
మరి వివిధ భాషలు మాట్లాడడం, చదవడం, ఆడటం, నైతికంగా, వీటిని మనము వికాసం అంటామండి. ఇప్పుడు వికాస సూత్రాలను చూద్దామండి. ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యి మనిషి జీవితకాలం పాటు ఒక ప్రవాహంలాగా మార్పు చెందుతూనే ఉంటాడు అని చెప్పే వికాస సూత్రం ఏంటంటే, వికాసము అవిచ్ఛిన్నమైనది, వికాసము నిరంతరమైనది అని చెప్పుకోవచ్చండి మనం. మరి వికాసము ఎంత నెమ్మదిగా జరిగినా లేదా వేగంగా జరిగినా జీవిత పర్యాంతము జరుగుతూనే ఉంటుంది అని చెప్పేదే. నెమ్మదిగా జరిగినా వేగంగా జరిగినా జీవితాంతం జరుగుతుంది అని చెప్పడాన్ని వికాసము నిరంతరమైనది, వికాసము అవిచ్ఛిన్నమైనదని చెప్పుకోవచ్చండి. మానవునిలో పుట్టినప్పటి నుండి మరణించే వరకు మూర్తిమత్వ వికాసము జరుగుతూ ఉంటుంది. దీనిలో ఇముడి ఉన్నటువంటి వికాస సూత్రము వికాస అవిచ్ఛిన్న సూత్రము, వికాస అవిచ్ఛిన్న సూత్రము, వికాస నిరంతర సూత్రం అని చెప్పుకోవచ్చండి మనం. మరి వికాసము అనేది ప్రతి శిశువులో, ప్రతి అంశములో ఒక క్రమమైన వరుసలో కొనసాగుతూనే ఉంటుంది. క్రమమైన వరుస అనేది ఇంపార్టెంట్ అండి. ఈ విషయము ఏ వికాస సూత్రం అని తెలియజేస్తుందంటే, వికాసము క్రమానుగతమైనది అనే సూత్రాన్ని తెలియజేస్తుందండి. ప్రతి టాపిక్లో ప్రతి బిట్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్తానండి. బిట్ రూపంలో మీకు షార్ట్ నోట్స్ అందిస్తూనే ఉంటానండి. వీడియో ఏ విధంగా ఉందనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరి ప్రతి విషయంలో కూడా మొదట ఇంద్రియ చాలక ఆలోచన, తర్వాత మూర్త ఆలోచన, చివరిగా అమూర్త ఆలోచనలు ఒక క్రమంలో ఏర్పడతాయి. మొదట ఏకమితి, తర్వాత ద్విజ్యామితి, తర్వాత త్రిజ్యామితి భావనలు వరుసగా ఏర్పడతాయి. వీటిని వివరించే వికాస సూత్రమే వికాసము క్రమానుగతమైనది. క్రమముగా అంటే క్రమానుగతమైనది. అదేవిధంగా చలన వికాసములో భాగంగా ప్రతి శిశువు మొదట పాకడం, కూర్చోగలడము, నిలబడగలడం మరియు పరిగెత్తగలటంలో వరుస క్రమంలో జరుగుతాయి. వరుస క్రమం. మరి దీనినే వివరించే వికాస సూత్రమే వికాసము క్రమానుగతమైనది అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అండి, శిశువు భాషా వికాసంలో మొదట ఇంగితాలు, తర్వాత అస్పష్ట శబ్దాలు చేయడము, చిన్న మాటలు, సరళ పదాలు, వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు వరుసగా మాట్లాడగలుగుటను వివరించే సూత్రమే వికాసము క్రమానుగతమైనది. ఒక వరుస క్రమం అంటే ఉంటుందండి. ఇక్కడ వికాసం క్రమానుగతమైనది అని దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు అండి. వికాసము అన్ని దిశల్లో ఒకే రకంగా ఒకే వేగంతో జరగదు, ఒకే విధంగా జరగదు అని చెప్తున్నాడు. కాబట్టి వికాసము అసమాన సూత్రాన్ని తెలియజేస్తుందండి. అదేవిధంగా మరి శైశవ దశలో శారీరక వికాసం బాగా పెరుగుతుంది, ఉత్తర బాల్య దశలో నెమ్మదిస్తుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు అంటే వికాస అసమాన సూత్రం ద్వారా వివరించవచ్చండి. మరి కౌమార దశలో ఉద్వేగ తీవ్రతలు అధికంగా ఉండి వయోజన దశలో మధ్య వయసులో ఉద్వేగ తీవ్రతలు తగ్గిపోతాయి. దీన్ని వివరించే సూత్రమే వికాస అసమాన సూత్రము. నెక్స్ట్, వికాసము 2 నిర్దిష్ట దశల్లో జరుగుతుందండి. అవి ఒకటోది స్థిర పాదాభిముఖ వికాసము, సమీప దూరస్థ వికాసము. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా పడతాయి. మరి స్థిర పాదాభిముఖ వికాసము మరియు సమీప దూరస్థ వికాసాలు రెండూ కూడా వికాస దిశ సూత్రంలో భాగంగా ఉంటాయండి. మరి వికాసము అనేది అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి అంటే తల నుండి పాదాభిముఖంగా పాదాల వైపుకు క్రింది శరీర భాగాలకు అంటే శిర నుండి పాదాభిముఖం వైపుగా ప్రయాణిస్తుందే విస్తరించే సూత్రమే శర పాదాభిముఖ సూత్రము. అనగా ఏంటంటే శరీర నిర్మాణం అభివృద్ధి మొదట తల భాగంలో జరిగి తర్వాత ముండెమునకు వ్యాపించి చివరకు కాలి వరకు ప్రాకుతుంది అని వైజ్ఞానికుల అభిప్రాయం ప్రకారంగా స్థిర పాదాభిముఖ సూత్రం అనేది ఏర్పడిందండి. ముందు తల నిలిపిన తర్వాత ముండెమును కూర్చోబెట్టగలగడము, తర్వాత కాళ్ళపై నిలబడగలగడం వివరించు వికాస దిశా సూత్రం ఏంటి అంటే వికాస సూత్రం కాదండి, వికాస దిశా సూత్రము. దీన్నే స్థిర పాదాభిముఖ సూత్రం అని చెప్తామండి. ఇక్కడ వికాసము
దేహ మధ్యస్థ భాగము, దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల అంటే దూరంగా ఉన్నటువంటి భాగాలకు విస్తరిస్తుంది అని వివరించే వికాస సూత్రమే సమీప దూరస్థ వికాస సూత్రం అండి. మరి ఒక వస్తువును అందుకునేటప్పుడు మొండెము, భుజాలు, మోచేతులు, మణికట్టు, ఆ తర్వాత చేతి వేళ్లను ఉపయోగించడం జరుగుతుంది. దీనిని వివరించే వికాస దిశా సూత్రమే సమీప దూరస్థ వికాసం అని చెప్తామండి. మరి సమీప దూరస్థ వికాస సూత్రం ప్రకారము శిశువుకు మొదట పెద్ద కండరాలపై అదుపు వచ్చి ఆ తర్వాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది. అందువల్ల శిశువు ముందు చేతులు చాచటము, గుప్పిటి విప్పటము, చివరగా వస్తువులను వేళ్లతో పట్టుకోవడం చేస్తాడు. దీన్నే సమీప దూరస్థ వికాస సూత్రం అంటామండి. మరి ఏ వికాసానికి సంబంధించి అయినా శిశువు మొదట సాధారణ ప్రతిస్పందనలు కనిపించి తర్వాత నిర్దిష్ట మరియు గమ్య నిర్దేశిత ప్రతిస్పందనలను కనబరుస్తాడని తెలియజెప్పే వికాస సూత్రమే వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది అని తెలియజెప్పే సూత్రం అండి. మరి ఉద్వేగ వికాసంలో భాగంగా శిశువు మొదట నూతన అసాధారణ వస్తువును సాధారణ భయంతో కూడినటువంటి ప్రతిస్పందనతో ఎదుర్కొనను. ఆ తర్వాత భయంతో కూడినటువంటి ప్రతిస్పందనలు సందర్భానుసారంగా ఏడవడం, పరిగెత్తడము, తప్పించుకోవడం వంటి నిర్దిష్ట ప్రతిస్పందనలను వ్యక్తం చేయును. దీనిని వివరించి వికాస సూత్రమే వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్ట వైపుకు సాగుతుంది. నెక్స్ట్ ఉద్వేగ వికాసంలో భాగంగా సాధారణ ఉద్రిక్తత అయిన జాలిగా మారుతుందండి. విచారము అనేది అసూయ, పగ, కోపం అనే నిర్దిష్ట ప్రతిస్పందనలుగా విడిపోతుందండి. ఆహ్లాదం ఆనందం, ప్రేమ, జాలిగా విడిపోతుందండి. విచారం అనేది అసూయ, పగ, కోపం అనే నిర్దిష్ట ప్రతిస్పందనలుగా విడిపోవడంను వివరించే వికాస సూత్రమే వికాసము సాధారణం నుండి నిర్దిష్ట వైపుకు సాగుతుంది అని చెప్పవచ్చండి. అదేవిధంగా మానసిక వికాసంలో భాగంగా పాఠ్యాంశాలలో చిన్న తరగతుల్లో ఒక అంశానికి సంబంధించి సరళమైనటువంటి మౌలిక భావనలు కలుగజేసి ఉన్నత తరగతుల్లో వాటికి సంబంధించినటువంటి క్లిష్ట అంశాలను లోతుగా వివరిస్తారు. ఇందులో ఇమిడి ఉన్నటువంటి వికాస సూత్రమే వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ కూడా ఈ విధంగా ఉందండి. మరి శారీరక మార్పులైనా మానసిక మార్పులైనా ఒక్కసారిగా అనుభవించక గతంలో ఏర్పడినటువంటి మార్పుల ఆధారంగా కొత్త మార్పులతో చేర్పులతో జరుగుతుంది అని వివరించే వికాస సూత్రము వికాస సంచిత సూత్రము. కొత్త మార్పులు, చేర్పులు, వికాస సంచిత సూత్రము. ఒక వికాస కృత్యానికి కారణమైనటువంటి ఎన్నో ప్రక్రియలు అంతర్గతంగా జరుగుతూ ఒక ప్రక్రియ ఆధారంగా మరో ప్రక్రియ సంభవిస్తూ అవన్నీ సమన్వయం చెందడం ద్వారా హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపించే మార్పునే వివరించే వికాస సూత్రమే వికాస సంచిత సూత్రము ఉంటామండి. అదేవిధంగా చలన వికాసంలో భాగంగా కండర పటిష్టత, శరీరంపై అదుపు, ఎముకల బలంగా తయారుగుట లాంటి ప్రక్రియలన్నీ అంతర్గతంగా జరిగి అవి ఒకదానితో ఒకటి సమన్వయం చెందడం ద్వారా శిశువు హఠాత్తుగా లేచి నిలబడటను వివరించే వికాస సూత్రమే వికాసము సంచిత సూత్రము అంటామండి. మరి శిశువు చతురస్రం గీయగలిగిన తర్వాతనే దాని ఆధారంగా సమగణమును అలాగే దీర్ఘ చతురస్రం గీయగలిగిన తర్వాతనే దాని ఆధారంగా దీర్ఘగణమును గీయగలుగుతాడు. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఆన్సర్ వికాస సంచిత సూత్రము. వికాసము ఒక క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ అందరిలో ఒకే వేగంగా ఒకే గుణాత్మకంగా జరగదు అని తెలియజెప్పే వికాస సూత్రమే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. మీరు నార్మల్గా చదివేస్తుంటారు, కానీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్తో సైతం మీకు ఇవ్వడం జరుగుతుందండి. మిత్రులు గమనించాలి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని మాత్రమే చదువుతారండి. దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్తో సైతం మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆపి మీరు మరలా చదువుకుంటే వివరంగా అర్థమవుతుంది. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం అండి. నెక్స్ట్ చలన వికాసంలో భాగంగా కొందరు శిశువులు 6 నెలలకు నిలబడగలిగితే మరికొందరకు
9 నెలలకు నిలబడతారు. కొందరు 9 నెలలకు నడవగలిగితే మరికొందరు సంవత్సరానికి నడవగలుగుతారు అనేది వికాసం యొక్క ఏ సూత్రం వివరిస్తుందంటే వికాస వైయక్తిక భేదాల సూత్రం అండి. మరి కొందరు నైతిక వికాసంలో భాగంగా కోల్బర్గ్ చెప్పినటువంటి 4వ స్థాయి వరకే చేరుకుంటే మరికొందరు 5వ స్థాయికి, ఇంకొందరు 6వ స్థాయి వరకు చేరుకుంటారు. దీనిని వివరించే వికాస సూత్రము వికాసములో వైయక్తిక భేదాలు ఉంటాయి. మరి కవల సోదరులైనటువంటి సుబ్బు కంటే రాములో అమూర్త ఆలోచన స్థాయి 50 రెట్లు అధికంగా ఉంటుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే ఒక తరగతిలో ప్రతి పిల్లడు ఒకేలా చదవడు. ఇదే విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఉంటాయని చెప్పడానికి కారణం అండి. అందరూ ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి, అందరూ ఫస్ట్లోనే రావాలంటే చివరికి వచ్చేవాడు ఎవరు ఉండరండి. వైయక్తిక భేదాలు ఉన్న పిల్లలు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ఒక దశలోని శిశువు యొక్క ప్రస్తుత వికాస లక్షణములను బట్టి రాబోయే దశలోని వికాస లక్షణాలను ముందుగానే అంచనా వేయవచ్చు అని తెలియజెప్పే వికాస సూత్రము వికాస ప్రాగుక్తీకరణ సూత్రం అంటామండి. 8 సంవత్సరాల శిశువు యొక్క ప్రస్తుత ఎత్తును బట్టి 20 సంవత్సరాల కల్లా శిశువు ఎంత ఎత్తు వరకు ఎదుగుతాడు అని అంచనా వేయవచ్చు. దీనిని వివరించే వికాస సూత్రమే వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు. మరి కౌమార దశలో వ్యక్తి కనబరిచే నైతిక ప్రవర్తనను బట్టి వయోజన దశలో ఆ వ్యక్తి ఎంత క్రమశిక్షణగా ప్రవర్తించగలడో ఊహించవచ్చు అని వివరించే వికాస సూత్రమే ప్రాగుక్తీకరణ అండి. మరి వ్యక్తిలోని వివిధ వికాసాలన్నీ కలిసి ఒకదానిపై ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతాయి అని తెలియజెప్పే వికాస సూత్రమే వికాస పరస్పర సంబంధ సూత్రము, వికాస ఏకీకృత సూత్రము. వికాస ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. మరి నైతిక వికాసం ఎప్పుడూ సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుంది అని కోల్బర్గ్ తెలియజేశాడండి. దీనిని వివరించి వికాస సూత్రమే వికాస పరస్పర సంబంధ సూత్రము. ఇందులో 2 బిట్లు ఉన్నాయండి, మిత్రులు గమనించండి. మరి వీడియో చివరికి వస్తామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మానసిక వికాస లోపంతో బాధపడే విద్యార్థి శారీరక, సాంఘిక, ఉద్వేగాత్మక వికాసంలో కూడా వెనుకబడిపోయి ఉంటాడు. దీనిని వివరించే వికాస సూత్రం వికాస పరస్పర సంబంధ సూత్రము. ఒక పిల్లవాడికి ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి అవసరమైనటువంటి భౌతిక చలన వికాసాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వారిలో సాంఘిక ఉద్వేగ వికాసాలు అభివృద్ధి చెందుతాయి. దీనిని వివరించే వికాస సూత్రమే వికాసము ఏకీకృత మొత్తంగా జరుగుతుంది, వికాసము పరస్పర సంబంధ సూత్రము. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.